రెండోది రాష్ట్ర జనాభా 4 కోట్లకు పైనే జనగణనలో భాగంగా కోటి ఇళ్లలో హౌస్ లిస్టింగ్ సర్వే పూర్తి, మరో 20 లక్షల ఇళ్లలో సర్వే పెండింగ్ అంటూ చూస్తా ఉన్నాం. సో జనగణన, ఓటరు, మ్యాపింగ్ ఒకేసారి అంటూ చూస్తాం. సో దాదాపు 4 కోట్ల పైనే అని చెప్పేసి జనగణనలో భాగంగా తేలినటువంటి లెక్క. రాష్ట్రంలో జనాభా 4 కోట్లకు పైగానే ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం జనగణన హౌస్ లిస్టింగ్ సర్వే నడుస్తుండగా జూన్ 9వ తేదీతో సర్వే పూర్తి కానుంది. ఇప్పటి వరకు రాష్ట్రంలో దాదాపుగా కోటి ఇళ్లలో జనగణన అధికారులు హౌస్ లిస్టింగ్ సర్వే పూర్తి చేశారు. ఇందులో దాదాపుగా 3,86,00,000 జనాభా ఉందని లెక్కలు వేశారు. మరో 20 లక్షల ఇళ్లలో జనగణన సర్వే చేసి వివరాలు సేకరించాల్సి ఉందని అంచనా వేస్తున్నారు. వీటిని కూడా పూర్తి చేస్తే జనాభా 4 కోట్లు దాటుతుందని భావిస్తున్నారు. 4 వారాల సర్వేలో భాగంగా వారానికి దాదాపుగా 30 లక్షల ఇళ్ల చొప్పున యజమానుల వివరాలు సేకరిస్తున్నారు. మొదట్లో మ్యాపింగ్, ఆ ప్రాంతంపై అవగాహన, యాప్లో సాంకేతిక సమస్యల కారణంగా మొదటి 3-4 రోజులు సర్వే కొద్దిగా నెమ్మదిగా సాగింది. ఆ తర్వాత వేగం పుంజుకుంది. జూన్ 9తో సర్వేను పూర్తి చేయాల్సి ఉంది అంటూ చూస్తాను. సో జనగణన, ఓటరు, మ్యాపింగ్ ఒకేసారి అని చాలా స్పష్టంగా ఈరోజు తెలుస్తోంది. 4 కోట్లకు పైగా జనాభా. మరి రేవంత్ రెడ్డి చేసిన సర్వేలో 3,70,00,000 ఉంది. అంటే 20-30 లక్షల తేడా వస్తుంది. ఇంకెక్కువ పెరిగేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. సో ఈ జనగణన సర్వే గతంలో రేవంత్ రెడ్డి చేసినటువంటి జనాభాకు సంబంధించినటువంటి కులగణన సర్వే అవుతుందో ఈ రెండింటి కంపేర్ చేస్తే చాలా విషయాలు కూడా బయటపడతాయి. రేవంత్ రెడ్డి చేసినటువంటి సర్వే ఎంత లోపభూయిష్టంగా ఉందో మీకు త్వరలో చాలా స్పష్టంగా అర్థమయ్యేటువంటి ఒక పరిస్థితి ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల్లో హౌస్ లిస్టింగ్ సర్వేలో ఎలాంటి సమస్య లేకపోయినా పట్టణ ప్రాంతాల్లోనే సమస్యలు వస్తున్నాయని అధికారులు గుర్తించారు. ప్రస్తుతం వేసవి సెలవులు ఉన్నందున అనేక మంది తీర్థయాత్రలు, విహారయాత్రలు, వ్యక్తిగత పనులు గ్రామీణ ప్రాంతాలు వెళ్ళినట్టు గుర్తించారు. అనేక ఇళ్లను తాళాలు వేస్తున్నందున ఇబ్బందులు వస్తున్నాయని సిబ్బంది చెప్తున్నారు. ఒకే ఇంటికి 2-3 సార్లు వెళ్లాల్సి వస్తుందని, ఇంట్లో ఎవరు ఉండడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్లో అంచనా వేసిన దానికంటే ఎక్కువ సంఖ్యలోని ఇల్లు ఉన్నాయని, కొత్త కాలనీలు, గేటెడ్ కమ్యూనిటీలు పెద్ద ఎత్తున రావడంతో సిబ్బందిపై అదనపు భారం పడుతుందని అధికారులు పేర్కొన్నారు. మరోవైపు రాష్ట్రంలో వేసవి ఎండలు తీవ్రంగా ఉన్నాయి. ఎండలకు ప్రజలు అలలాడుతున్నారు. అనేక మంది వడదెబ్బతో చనిపోతున్నారు. సర్వే చేసే సిబ్బంది సైతం ఎండలో తిరగలేక ఉదయం, సాయంత్రం వేళలో తమ పనిని ముగించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. పట్టణంలో విద్యావంతులు ఉన్నా సిబ్బందికి సరిగా సహకరించడం లేదని ఫిర్యాదులు అందుతున్నాయి. సో ఇక్కడ ప్రాబ్లం అంతా చదువుకున్న వాళ్ళతోటే. చదువు లేని వాళ్ళు సిస్టమ్ ఫాలో అవుతారు, రాజ్యాంగాన్ని ఫాలో అవుతారు, చట్టాలను గౌరవిస్తారు, అన్నీ చేస్తారు. కానీ విద్యావంతులు ఎవరైతే ఉంటారో వీళ్ళు చట్టాలను గౌరవించరు, రాజ్యాంగం అంటే తెలియదు. ఇప్పుడు పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి పరిస్థితి అదే. అంత దారుణంగా ఉన్నది పరిస్థితి. సో ఇప్పుడు 2 రకాల ఈక్వేషన్లు ఉన్నాయి. ఒకటి రేవంత్ రెడ్డి కులగణన సర్వే, మోడీ జనాభా గణన చూస్తే మీకు చాలా డిఫరెన్స్. 3,70,00,000 లెక్క వేసిండు రేవంత్ రెడ్డి. ఇప్పుడేమో 4 కోట్లకు పైగా జనాభా ఉంది. అంటే దాదాపు 20-30 లక్షల జనాభా తేడా వస్తుంది. సో దీన్ని బట్టి 100% రేవంత్ రెడ్డి చేసినటువంటి కులగణన సర్వే అనేది రాంగ్. అందులో ఆయన ఏం చేసిండు? రెడ్లకు పెద్దపీట వేసిండు, ముస్లింలకు పెద్దపీట వేసిండు. వాళ్ళని 2 రకాలు డివైడ్ చేసి ఒక శాతం ఏమో బీసీలు వేసిండు, ఒకళ్ళేమో మైనార్టీ కింద వేసేసారు. సో చాలా డిఫరెన్స్ కనబడుతుంది. బీసీలను తక్కువ చూపించే ప్రయత్నం చేశారు. ముస్లిం పక్కన పెడితే 48% బీసీలు అన్నారు. తర్వాత ముస్లిం కలిపేసి 56% చేశారు. ఇవన్నీ లెక్కలు లోపాలు చాలా ఉన్నాయి. కులాలకు సంబంధించిన లెక్కలు సరిగా లేవు. ఏ కులాలు ఎంత లెక్క అనేది తీయలేకపోయాడు రేవంత్ రెడ్డి. సో అంత లోపభూయిష్టంగా సర్వే రిపోర్టు ఉన్నది. సో ఇది రిపోర్టు జనాభా గణన బయటకు వస్తే రేవంత్ రెడ్డి చేసినటువంటి సర్వే రాంగ్ అని చాలా స్పష్టంగా తేలేటువంటి అవకాశం అయితే కనబడుతూ ఉంది.